కజిన్స్ అందరం కూడా ఆ రోజు అనుకోకుండా గెట్ టుగెదర్ అయ్యాము. సర్లే అందరం ఉన్నాం కదా, ఫన్ ఉంటుంది, గోకార్టింగ్ వెళ్దామని శంషాబాద్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఐ మీన్ ఆ దగ్గరలో. సో దారిలో ఏమో పెద్ద వర్షం పడింది, ప్లాన్స్ అన్ని ఫ్లాప్ అయినాయి. సరే కనీసం అట్లీస్ట్ డిన్నర్ అన్నా కలిపి చేద్దామని చెప్పేసి ఇక్కడ దగ్గరలో కేఫ్ అరాబియానా అనేది కనిపించింది, దానికైతే వెళ్ళాము. అంబియన్స్ అయితే భలే ఉంది. ఇంకా పక్కనే ఎయిర్పోర్ట్ ఏమో టూ అండ్ ఫ్రో ఫ్లైట్స్ మూమెంట్ ఉందన్నమాట. హ్యాపీగా ఫుడ్ తింటూ బయట రెయిన్ పడుతుంది, ఇంకా ఫ్లైట్స్ అవన్నీ చూసుకుంటా తినడానికి చాలా బాగుందన్నమాట. సో మొత్తానికి మేము వెళ్ళిన తర్వాత మెనూ కార్డ్ అయితే ఇచ్చారు. అందరం తల ఒకటి ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకుంటాం కదా, మేము అడిగిన ప్రతిదీ లేదని చెప్పాడు. సో మొత్తానికి ఏమేమైతే ఉన్నాయో వాటిలోంచి అయితే పిక్ చేసుకుని ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఫస్ట్ అయితే ప్లెయిన్ ఆమ్లెట్ తో తినడం అయితే స్టార్ట్ చేసాం అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ చెప్పాలి, ప్రెసెంటేషన్ అయితే టూ గుడ్ ఉంది. ఐటమ్స్ అన్ని చూసి వావ్ కుమ్మేయచ్చు, సూపర్ ఉంటది ఫుడ్ అని చెప్పి అనుకున్నాం అనమాట. ఎక్స్పెక్టేషన్స్ మాత్రం. ఇంకా ప్లెయిన్ ఆమ్లెట్ ఎంత ఘోరంగా ఉందంటే అసలు అది ఆమ్లెటా అనేది డౌట్ వచ్చింది అనమాట. అందులో ఏం కలిపాడో కూడా తెలీదు. ప్లెయిన్ ఆర్డర్ ఇస్తేనే అలా ఉంది, లోపలంతా పచ్చి పచ్చిగా ఉడకకుండా చెత్తలా ఉంది. ఇంకా దాని తర్వాత పన్నీర్ బర్గర్ తినడం స్టార్ట్ చేసాం అనమాట. నోట్లో ఏంటబ్బా ఈ స్లైస్ చూస్తే యాపిల్, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను బర్గర్ లో యాపిల్. ఘోరంగా ఉంది టేస్ట్ ఆ ప్యాటీ కూడా. ఇంకా ఈ చీజ్ బాల్స్ లోపలంతా కూడా అస్సలు ఉడకలేదు, మొత్తం పిండి పిండి. ఆ బార్బిక్యూ వింగ్స్ అయితే చేదు చెత్తలా ఉంది, చికెన్ ఉడకలేదు. వాళ్ళని పిలిచి ఏంటండి ఇలా ఉందంటే మా రెస్టారెంట్ లో ఇలానే ఉంటుంది సార్ అన్నారు. ఇంకా వాళ్ళతో ఆర్గ్యూ చేయడం వేస్ట్ కదా, ఇంకా అలానే బిల్ కట్టేసి వచ్చేసాము. స్విగ్గీ జొమాటోలో కూడా ఆఫర్ ఏం లేదు ఈ రెస్టారెంట్ కి సంబంధించింది. నాకు తెలిసి ఈ రెస్టారెంట్ లో సూపర్ గా ఉంది ఫుడ్. తాగడానికి ఏదన్నా ఉంది అంటే ఈ వాటర్ బాటిల్, థమ్స్ అప్ తప్ప అన్ని ఐటమ్స్ చెత్తలా ఉన్నాయి.